నిన్న పెళ్ళి చూసినారు కదా, పెళ్ళి చూసినాక పోలేడు మైండ్లో తిరిగినాయి. సో నిన్న బాగా చేసుకున్నారు. దాని మీద ఆవిడకి ఏమనిపించిందో మనం అడిగి తెలుసుకుందాం. ఓపెన్ హార్ట్ విత్ ఆర్ఆర్ ఏమనిపించింది? ఏమనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మళ్ళీ ఇట్లా చేసుకుంటామని కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మా పిల్లలందరూ 5 మెంబర్స్ కలిసి అల్లుళ్ళు సపోర్ట్ చేసి, కొడుకులు సపోర్ట్ చేసి, అందరు సపోర్ట్ చేసి 5 మంది కలిసి చేసినందుకు, మెయిన్గా పిల్లలు 5 మెంబర్స్, తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళతో కలిసి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఎవరు జరుపుకుంటారు బహుశా, ఎవరో చాలా తక్కువ జరుపుకుంటారు, కానీ చాలా తక్కువ మంది. దానిలో మేము ఒక్కరైనందుకు చాలా హ్యాపీ, చాలా మంచి హ్యాపీనెస్ ఇచ్చింది. పిల్లలంతా ఆనందంగా సంతోషంగా గడిపినందుకు, పిల్లలతో పాటు అసలు పిల్లలతో అందరితో కలవడమే ఈ ఏజ్లో చాలా ఆనందాన్ని ఇస్తుంది. వాళ్ళందరూ కలిసి మాకు స్పెషల్ కేర్ తీసుకొని చేయడము, మా ఆనందాన్ని వాళ్ళు పంచుకోవడము, మేము హ్యాపీగా ఉంటే చాలు అనుకోవడము చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. తర్వాత ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ హెల్త్తో సఫర్ అయ్యి, తర్వాత ఈ పూజలు చేయడము, ఒక నమ్మకం, దైవభక్తి, ఈ పూజలు చేయడం దీనివల్ల మంచి జరుగుతుంది. ఎందుకంటే షష్ఠి పూర్తిలో అన్ని పూజలు చేయించాము, అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నా లైఫ్లో ఇది ఒక చాలా స్వీట్ మెమరీ లైఫ్. నేను హోమం అంతసేపు తీసుకుంటాడు అనుకోలే, చాలా సేపు తీసుకున్నాడు. హోమం చేసేటప్పుడు ఏదో నవగ్రహాలు ఏవో స్టోరీలు చెప్పినాడు అనమాట. నవగ్రహాలు ఏవో విష్ణుదో ఏవో స్టోరీలు చెప్పినాడు మా భరద్వాజు. కానీ బాగా చెప్పినాడులే. అంటే దాని పర్పస్ షష్ఠి అని ఎందుకు అంటారు, అది 120 నుంచి 60కి ఎందుకు చేసుకుంటారు, అది ఏదో ఏదో రాజుది కూడా స్టోరీ ఒకటి చెప్పినాడు. ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. ఈ క్రెడిట్ అంతా ఫస్ట్ క్రెడిట్ సాహితికి ఇవ్వాలి. బట్టలు అయితే అసలు అందరూ ఉమెన్ అందరూ మీరు చూస్తే అందరూ ఒక డ్రెస్ కోడ్, ఇది బుక్ చేయడము, పిల్లలకి బట్టలు, చిన్నోడికి కూడా ధోతి, అవన్నీ జ్యువెలరీ, హెయిర్ స్టైల్ ఏంది, సాహితీ ఎఫర్ట్ మాత్రం 178% ఎక్సలెంట్. నాకు మళ్ళీ మేము పెళ్లి చేసుకుంటున్నప్పుడు మేము ఎక్కువ గొడవ పడుతుంటాం అనమాట. నేను సాహితీ ఎప్పుడు తన్నుకుంటూ గుద్దుకుంటూ ఉంటుంది ఏదన్నమాట. చిన్న మరదలు కదా, ఎప్పుడు గొడవ పడుతుంటాం అనమాట. మళ్ళీ కలుస్తాంలే. ఆ ఓల్డ్ సాహితీ నాకు కనిపించింది. ఆ ఈవెంట్, ఈ డెకరేషన్ చేసేటోళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని తిట్టడం, ఏదో అయితే దీనికి అదే భర్త వస్తున్నాడు, అది హడావిడి ఒక లిటరల్ గా మళ్ళీ పెళ్లి జరిగినట్టే లిటరల్ గా. తాళి కూడా అంటే షష్ఠి పూర్తికి తాళి కట్టరంట, డబల్ టైం కట్టరంట. తాళి లైఫ్ లో ఒకసారి కడతారు తాళి, గుర్తు పెట్టుకుని. షష్ఠి పూర్తికి మళ్ళీ కట్టారు. ఓవరాల్ గా పిల్లలు, డెకరేషన్ కూడా అంటే కొన్ని మాకు మినిమల్ చేంజెస్ చేసింటే బాగుండు, బట్ స్టిల్ ఓవరాల్ ఇట్స్ ఓకే. అండ్ కంప్లీట్ ఎఫర్ట్ గోస్ టు సాహితీ ఫస్ట్. సాహితీ అయితే డౌటే లేదు, షీ డిడ్ ఏ గ్రేట్ వర్క్. అందరినీ కొలాబరేట్ చేయడం, అందరినీ క్లబ్ చేయడం, అందరినీ పుల్ ఆఫ్ చేయాలంటే, ఇంతమందిని పుల్ ఆఫ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు హట్ అవుతారు. యాక్చువల్లీ సాహితీ హట్ అయింది ఎక్కువ. అదే అవుట్ సైడ్ డెకరేషన్ వాళ్ళతో డిస్టర్బెన్స్ ఉంటుంది కదా. ఫ్యామిలీలో మెంబర్స్ అయితే అందరం 19 మెంబర్స్ అందరం చాలా 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 హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్లీ నాకు అంకుల్ నిన్న తలంబ్రాలు ఇవన్నీ పోస్ట్ అన్ని చేస్తుంటే నాకు మా మామగారు ఎందుకో ఎమోషనల్ అయినాడేమో అని అనిపించింది. కళ్ళలో కొంచెం అట్లా ఏదో మూమెంట్ అనిపించింది. అంటే బేసికలీ మా మామగారు అత్తగారిది లవ్ స్టోరీ. ఇప్పుడు ప్రాపర్ గా ఇది పెళ్ళి చేసుకున్నాము, బట్ గ్రాండ్ గానే చేసుకున్నాం. కానీ పిల్లలు లేరు కదా, ఈడ 5 మెంబర్స్ పిల్లలు, వాళ్ళు జంటలు, తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు, ఇంతమంది కలిసి మేమే, అసలు అవుట్ సైడ్ వాళ్ళు ఒక్కరు లేరు, మేమే కలిసి మేమే చేసుకున్నందుకు అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ప్లస్ పిల్లలు కూడా ఎక్కడ అసలు ఇంత కూడా విసుగు అనిపించాలా, వాళ్ళకి అందరిలో హ్యాపీనెస్ ఉంది, ప్రతి ఒక్కరిలో హ్యాపీనెస్ ఉంది. డాన్సులు చేసుకుంటూ మమ్మల్ని పిలుచుకురావడం అంటే మాకే ఎలాగో ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత గ్రాండ్గా జరుగుతుందని. బట్ చాలా 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 హ్యాపీ. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అదబ్బా ఫామ్ హౌస్ కూడా బాగుంది, మంచి ప్లేస్. ఇక వచ్చింది ఇక్కడ కెమెరా అంటే భయపడుతుంది. అదబ్బా ఈ లాగ్ ఇట్లా. యాక్చువల్లీ పెళ్లి వీడియోగ్రఫీ మాట్లాడినాం మనము, వాళ్ళు సపరేట్ వీడియోగ్రఫీ చేస్తారు.
సో నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు వీడియో మీద, అట్లా పైన తీసిన. ఆ వీడియో ఒకసారి ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయిన తర్వాత ఆ లింక్ నేను యాడ్ చేస్తా కంపల్సరీ, లేకపోతే నా ఛానల్లోనే పెట్టడానికి ట్రై చేస్తా. నా ఛానల్ పెడితే అందరు చూస్తారు కదా, ఆ టీజర్ ఏదో ఉంటది అది నాకు ఇచ్చే నా దాంట్లో అప్లోడ్ చేస్తా. సో ఇది మాత్రం లాక్ కిందకి వెళ్ళిపోతుంది. అన్ని పూజలు ఒకటేసారి లైఫ్ లో సరిపోయే అన్ని పూజలు ఒకేసారి నవగ్రహాల పూజ, మృత్యుంజయని హోమం, రుద్రాభిషేకం, ఇవన్నీ అన్ని నిన్న చేసేసినాము. ఫుల్ హ్యాపీగా ఉంది, పిల్లలందరూ హ్యాపీగా ఉండాలి. 60 కొడదాం, ఇంకో 60 కొట్టి ఇంకో 60 కొడదాం. నా పిల్లల పెళ్లి కూడా చూస్తా అందరు పిల్లల పెళ్లి. సహస్రాది నెక్స్ట్ మా ఇంట్లో నెక్స్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ సహస్రాది. కెమెరా వెనకుంది ఆ తమ్ముడు పక్కన, అప్పుడు కూడా లాక్ చేస్తాను. కంగ్రాచులేషన్స్. I felt really very good. నాకు కూడా బాగా అనిపించింది. Bye. We'll shut down this video here. Bye. Thank you for watching. Bye.